మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలో జవహర్నగర్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ అంశాలపై మాట్లాడారు. రేపు నువ్వు మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్ను మారుస్తా అంటున్నావు. నాకు తెలిసి మీకు ఆ 11 కూడా వస్తాయో రావో ఆలోచన చేసుకోండి. ఏం తప్పు జరిగిందయ్యా? నువ్వు ఈ ఊర్లో పుట్టింటే, మా అన్న రాంబాబు అన్న ఈ ఊర్లో పుట్టింటే ఆయనకి ఈ ఊరి మీద ప్రేమాభిమానాలు ఉంటాయి. ఆయన పుట్టింది ఆడడం వలస వచ్చిన వాళ్ళు అయిపోయేది. ఈ ఊరిని నాశనం చేయాలని కంకణం కట్టుకుంటారు. మీరు ఈ ఊరిని నాశనం చేయాలనే కదా మీరు కంకణం కట్టుకుంది. నువ్వు అది మారుస్తా, ఇది మారుస్తా, ఇంకోటి మారుస్తా అని చెప్తా ఉన్నావు. అక్కడ జనాలు లేరా? ఆ ప్రాంతంలో ఓట్లు లేవా? ఆ ప్రాంతంలో ప్రజలకు రైతులు కాదా? ఈ ప్రాంతము నీ యొక్క మార్కాపురం ఆర్డీఓ ఆఫీసులో చుట్టుపక్కల ఉన్నటువంటి నీ అనుచరులేనా? నాయకులు, ప్రజలు. ఊరు బాగుండాలా, ఊరు వెడల్పు కావాలా, ఊరు పెరగాల, జిల్లా స్థాయికి ఈ ఊరు రావాలని 4 పక్కల 4 తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క కలెక్టర్ ఆఫీస్, ఒక పక్క మెడికల్ కాలేజ్, మరొక పక్క మిర్చి యార్డు, మరొక పక్క స్టేడియం. ఇలా 4 దిక్కుల 4 ప్రధానమైనవి తీసుకొని వచ్చి ఈ యొక్క మార్కాపును అభివృద్ధి చేస్తే లక్షల కుటుంబాలు బాగుపడతాయి. లక్షల కుటుంబాల నాయకులు, ప్రజలు కోటీశ్వరులు అవుతారు. ఇక్కడ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు కోటీశ్వరులు కావాలా, బాగుపడాలన్న ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళని నాశనం చేయాలని చెప్పి చూడటం ఎంతవరకు సబబు? ఇప్పటికే చేశావు. ఈ గుండ్లకమ్మకు రామన్న కథవు దగ్గర కట్టించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 2 మండలాల రైతులకు నోట్లో మట్టి కొట్టావు. మళ్ళా ఈరోజు నేనేదో ఉద్ధరిస్తాను, అది తీసుకొచ్చి ఎడబెడతానంటున్నావు. ఎందుకయ్యా ఈ మార్కాపురం మీద నీకు ఇంత విషయం చిమ్ముతున్నావు? ఏం ద్రోహం చేసిందయ్యా నీకు ఈ మార్కాపురం? ఏం అన్యాయం చేసిందయ్యా ఈ మార్కాపురం ప్రజల ఆక్రందన? త్రాగటానికి మంచినీళ్ళు లేక బిందెలు పట్టుకొని రోడ్లెంబడి పరిగెత్తినటువంటి పరిస్థితులయ్యా ఈ మార్కాపురం. అంత కడు పేద జీవనం సాగిస్తున్న ప్రజలయ్యా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తావు? ఇప్పుడిప్పుడు ఎవరింటి దగ్గర వాళ్ళు ట్యాప్ పట్టుకొని నీళ్ళు వచ్చే విధంగా ప్రతి ఇంటికి ముందు తార్ రోడ్, సిమెంట్ రోడ్డు, ప్రతి ఊరికి తార్ రోడ్డు, హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రతి రైతు లక్షాధికారి కావాలని, అలాగే నిరుద్యోగ సమస్య కూడా పూరాలని, వీటన్నిటి మీద దృష్టి పెట్టుకొని పనిచేస్తూ ఉంటే మీరు ఎందుకు విషయం చెమ్ముతున్నారో, ఎందుకు ఈ ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, మీకు వస్తున్నటువంటి లాభం ఏందో, మేము తిన్నది ఏందో మరి మీకే తెలియాలి. ఈరోజు ఎర్రగొండపాలెం రోడ్డు మొత్తం అసైన్మెంట్ ల్యాండ్లు కాదయ్యా. ఈ అసైన్మెంట్ ల్యాండ్లలో కట్టుకున్న వాళ్ళందరూ ఎవరయ్యా? మీ వాళ్ళు కాదా? అసైన్మెంట్ ల్యాండ్లు కట్టుకునే మీ వాళ్ళు కాదా? రాఘవేంద్ర ఫర్నిచర్ కాడ నుంచి మొదలు పెట్టుకుంటే సప్తగిరి వరకు మొత్తం మీవే కదా. మరి మేమేమైనా డిస్టర్బ్ చేశామా? మేమేమన్నా ఎట్లా కడతారని చెప్పి కూల్చేసామా? సరే బతకని, ఎవరికి తగ్గట్టు వాళ్ళు అని చెప్పి చెప్తే కక్ష సాధింపులకు కూడా పోకుండా ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా చేసుకొని ఇస్తా ఉన్నారు. ఈ ఊర్లో నారాయణ రెడ్డి ఉన్నంత వరకు అన్యాయం ఏ ఒక్క కుటుంబానికి జరగదు. మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఏ ఒక్కరి ఆస్తి కబ్జా జరగనియను, మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఏ ఒక్కడి ఇల్లు దోపిడీ గురి కానియను, మీరు గుండెల మీద చేసుకొని పండుకోవచ్చు. మా మీద బురద జల్లేదానికే ఛాన్స్ ఉండదు. నీ ఇష్టం, ఛాలెంజ్. ఈ రోజుడికి 2 సంవత్సరాల 1 నెల అయింది. 1 ఎకరా కబ్జా కానీ, ఒక పొలం రెడ్ మార్క్ కానీ, ఒకటి ఇల్లు దౌర్జన్యంగా లూటీ చేయించడం కానీ,
ఇంకొకటి కానీ ఏ రకంగా మీరు మా మీద వేయాలనుకుంటున్న ప్రూవ్ చేయండి. లేదంటే అడగండి. ప్రూవ్ కాదు, చెప్పానండి. ఒక్కడిని వచ్చి ఈ ఊర్లో చెప్పానండి మాకు ఇట్లా జరిగింది ఈ ప్రభుత్వంలో అని. గుండు గీచుకొని తిరుగుతాం. మాన తన అని భేదం లేకుండా అన్ని పార్టీలు, అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని ఇబ్బంది లేకుండా చేతనైనంత వరకు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మీకు ఏమి దొరక్క ఏదో ఒక దాని మీద లబ్ధి పొందాలని, ఏదో ఒక రకంగా మీరు మా మీద బురద జల్లి లాభం పొందాలని ఉన్నారు. మీకు ఆ ఛాన్స్ ఇవ్వను, మీకు ఆ ఛాన్స్ రాదు. అంత దూరం మీరు ఆలోచన లేదు. సరే, సమర్థలకు, సావులకు, పెళ్ళిళ్ళకు తిరుగుతారా, తిరుక్కోండి. నీకు అవకాశం నువ్వు పోతావు, ఇంకొక అవకాశం వాళ్ళు పోతారు. మేము పని చేస్తూ ఉంటాం, చూస్తున్నాండి. తప్పు జరిగితే చెప్పండి, అయ్యా మీ వాళ్ళు కబ్జా చేశారు, లేదంటే మీ వాళ్ళు మా పొలాలు కొట్టేశారు, లేదంటే మీ వాళ్ళు అని చెప్పి అప్పుడు ఎక్కండి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ, ఏ ఊర్లో జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ పట్టణంలో జరిగింది చెప్పనండి. లేదు పోల్చుకుందామంటారా, రాండి. మీరు ఎంత చేసినారు, మేమేమన్నా చేసినామా? మీ చేసినవి నేను చెప్తా, మీరు చేసినవన్నీ ప్రభుత్వానికి గొప్ప చెప్పండి, చెనకేల్సానికి గొప్ప చెప్పండి. మా వాళ్ళు చేసినవి ఏంటి చెప్పండి, నేను హ్యాండ్ ఓవర్ చేస్తా. అంతేగాని నోరుంది కదా అని మా అన్న నా మీద ఈ మధ్య చాలా మాట్లాడుతున్నాడు. నేను మీ ప్రభుత్వంలో జరిగినవి చెప్పిన, నేను నిన్ను వ్యక్తిగతంగా అనలా. నీ ప్రభుత్వంలో అన్న ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీ ప్రభుత్వంలో జరిగినాయి. మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద దేశం లేదు, ఎవరిని అనాల్సిన పని కూడా లేదు. మీరు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుపుకున్నట్టుంది. మీరు ఎందుకు మెత్తినేసుకుంటున్నారో మరి. మీరు ఒక్కలే సచ్చినల్లో, మిగిలిన వాళ్ళందరూ దొంగనా కొడుకులు అన్న విధంగా మీ మాట తీరు ఉంది అన్న. సారి ఆలోచన చేసుకో. మేము కూడా ఎప్పుడు తప్పు చేయం, ఈ ఊర్లోనే పుట్టాం, ఈ ఊరు అభివృద్ధికి నమ్మకంతో గెలిపించుకున్నారు. ఈ ఊరి అభివృద్ధికి సహకరించుకుంటాం, ఈ ఊరి ప్రజల యొక్క మన్ననలు పొందుతాం. ఆ పొందే క్రమంలో నీ వంతు నీవు కష్టపడు, నా వంతు నేను కష్టపడుతున్నా. తరపున అందరం సహకరించుకుందాం. చలో.